హలో ఫుడీస్, వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫుడ్ ప్రింట్స్. ఈరోజు మనం ఇంట్లోనే హెల్తీగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్, అన్యాచురల్ ఫ్లేవర్స్ ఆర్ షుగర్స్, ఎలాంటి కెమికల్స్ లేని ఒక హెల్తీ ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం మనం ఫస్ట్ ఒక కప్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ని తీసుకుని వేయించి పక్కన పెట్టేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఒక కప్ వాల్నట్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఎక్కువ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 60-70% అవి హీట్ అయ్యి దాంట్లో ఉండే సాఫ్ట్ టెక్స్చర్ అనేది పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలానే ఒక కప్ ఆఫ్ ఆల్మండ్స్ కూడా ఫ్రై చేసుకుందాం. ఆల్మండ్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీరు మిల్క్లో కలిపి తాగేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ కప్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలాంటి డెలికేట్ సీడ్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. అండ్ అలాగే 1 కప్ ఆఫ్ పిస్తా, బాదం లాగా పిస్తా కూడా కొంచెం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు ఫ్లేవర్ ఇంకా ఎక్కువ యాడ్ చేస్తుంది అంతే. అలానే ఒక హాఫ్ కప్ ఆఫ్ పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు హాఫ్ కప్ ఆఫ్ వాటర్మెలన్ సీడ్స్. వాటర్మెలన్ సీడ్స్ అనేవి మనకి ఫ్రై అయ్యా లేవా అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఇలా చిట్పట్ సౌండ్ వస్తుంది అనమాట. అలానే ఒక 2 కప్స్ ఆఫ్ ఫుల్ మక్నా తీసుకోవాలి. 2 కప్స్ కన్నా కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను చేసిన పౌడర్ క్వాంటిటీకి ఇది సరిపోతుంది అనిపించింది. సో 2 కప్స్ ఆఫ్ ఫాక్స్ నట్స్ అనేవి తీసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యావా లేదా అనేది మనం ఇలా కొంచెం ప్రెస్ చేసి చూస్తే ఇలా వెంటనే బ్రేక్ అవ్వాలి. అప్పుడు అది కరెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాక ఒక కప్ ఆఫ్ క్యాష్యూస్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. క్యాష్యూస్ అనేవి కొంచెం హీట్ అవ్వగానే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అని మళ్ళీ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. పీనట్స్కి మాత్రం మనం పైన పొట్టంతా తీసేసి నీట్గా ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. ఇవి కొంచెం సేపు పక్కన పెట్టాలి. ఈ ఫ్రై చేసుకున్న నట్స్ని అలా తింటే కూడా చాలా బాగుంటాయి. మీరు ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకుని కొన్ని నట్స్ ఇలా డైలీ తీసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ నట్స్ అనేవి పక్కన పెట్టి కొంచెం ఆరేలోపు మనం బెల్లం కూడా గ్రేట్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 3 బౌల్స్ ఆఫ్ ఫ్రైడ్ నట్స్ని వేసుకున్నాను. సో 3 బౌల్స్ ఆఫ్ ఫ్రైడ్ నట్స్కి 1/4 కప్ ఆఫ్ జాగ్రీ అనేది సరిపోతుంది. ఒక చిన్న ఇలాచీ కూడా యాడ్ చేసుకుని మిక్స్ ఇచ్చేద్దాం. పౌడర్ కన్సిస్టెన్సీ ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది. మిగిలిన నట్స్ అన్నీ కూడా ఇలా పౌడర్ చేసుకుని మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటున్న బాక్స్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. నేను చూపించిన క్వాంటిటీతో కనుక మీరు ఎగ్జాక్ట్గా పౌడర్స్ అనేది చేసుకుంటే మీకు ఈ పౌడర్ అనేది డైలీ తాగినా కూడా ఒక 1.5 month దాకా సరిపోతుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆర్ ఎక్కువ మంత్స్కి సరిపడా కావాలంటే ఈ చెప్పిన క్వాంటిటీని డబల్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఒక కప్ ఆఫ్ మిల్క్ కోసం మనం ఈ పౌడర్ని 1.5 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, హెల్తీ ప్రోటీన్ పౌడర్ ఈజ్ రెడీ. For more such videos, like, share and subscribe to Food and Footprints. And don't forget to click the bell icon.